మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఆంధ్ర అందగాడు, హాలీవుడ్‌కి సోగ్గాడు అంటే శోభన్ బాబు గారే. అంతటి అందమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మీరెవరినైనా చూడగలిగారంటారా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్యాప్‌లో? నేను ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే జనరల్‌గా అనుకునేది మహేష్ బాబు అనుకుంటారు. ఓకే. కానీ ఆ రోజుల్లో మనం బయట ప్రపంచంలో తెలియదు కానీ విత్ మేకప్ వేసుకుని ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎంతకన్నా అందగాడు లేడు అని మాత్రం చాలాసార్లు అనుకునేవాళ్ళం. ఓకే. ఇక నెక్స్ట్ జనరేషన్‌లో ఈ ఈ తరంలో మళ్ళీ మూడో తరంలో మహేష్ బాబు గారి గురించి మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే. ఇంకా తెలిసిందే మీ అందరికి. అవును. కొంచెం ఆయన తర్వాత అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి అంటారు కానీ మరీ అందగాడు అంటే కెమెరాస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాయి అంటారు. అంత అందాన్ని అప్పట్లో హీరోయిన్స్ కూడా ఇబ్బంది పడి ఉంటారు కదా ఖచ్చితంగా. అలానే కదమ్మా. ఏంటంటే ఇప్పుడు చంగయ్య గారు మా కెమెరామెన్. మనం యాక్చువల్గా ఉన్న ఆయన గ్లామర్ని ఇంకా బాగా చూపిస్తేనే మనం ఇంకా మన కెమెరాగా నెక్స్ట్ సక్సెస్లో ఉంటాయి. ఆయన బాగుంటాడు, మనకి సినిమాలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన సింగపూర్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మన డిఫ్యూజర్ తెప్పించారు. ఓకే. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటి మీరు చెప్తే నమ్మరు. బాలకృష్ణ నువ్వు ఏం చేసినా చెప్పినా పర్లా ఈ డిఫ్యూజర్ని నాకు జాగ్రత్తగా ఉంచాలి. ఆ రోజుల్లోనే 2-3 లక్షలు కాస్ట్ అది. సోమన్ బాబు గారు క్లోజు అంటే నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి గంగారుగా ఉరకుండా నిదానంగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ క్లోజ్ షాట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేవాళ్ళు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసింది కదా, అంటే మామూలుగా మనకు తెలియదు కదా. తర్వాత ఆ షాట్ని నేను అప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈ షాట్కి ఆ ఫిల్టర్ వేశారు, ఈయన ఏంటో అబ్బా రెగ్యులర్గా మనం ఫేస్ టు ఫేస్ చూసే కన్నా ఎంత అందంగా కనపడ్డారు ఈ ఫిల్మ్లో సినిమాలో అనుకునేవాడిని. ఓకే. సోగ్గాడు సినిమా నుంచి ఆయనకి సోగ్గాడు అనే ముద్ర వచ్చేసింది అంతే కదా. సోగ్గాడు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ పేరు తప్ప ఇప్పటికీ శోభన్ బాబు గారిని ఇంకొక పేరుతో పిలవరు ఎవరు. తర్వాత కొంచెం మహారాజు సినిమా వచ్చిన తర్వాత సోమన్ బాబుకి ఏంటరా మహారాజు అనేది మాత్రం అనేవాళ్ళు. తర్వాత మహారాజులోనే ఆయన దాన్ని జీవితాన్ని కూడా కాలుపుచ్చారని మనం అందరం అనుకుంటాం కాబట్టి ఎక్కువ సూపర్ హిట్ తర్వాత మహారాజు బాగా మంచి నేమ్ వచ్చింది సోగ్గాడు తర్వాత. ఓకే. ఆయన జుట్టుకి ఇక్కడ ఉన్న రింగ్ అప్పట్లో ఒక ట్రెండ్ అంట కదా, మొత్తం అందరూ అలా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసేవాళ్ళంట ఫ్యాన్స్ ఆయనకి. అవునమ్మా. అది యాక్చువల్గా మరి ఎందుకనుకున్నారో తెలియదు, ఒక్కొక్క సినిమాకి ఒక రకమైన విక్స్ ప్రిపేర్ అవుతారు. మనకి మన ఫేస్కి పెక్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఒక చిన్న డిఫరెంట్ చేయాలని ఆయన చిన్నదాన్ని అలా పెట్టారు. పెట్టిన తర్వాత ఇక అది బాగా ఉంది బాగుందని అందరూ అంటారు కదా టెక్నికల్గా. అప్పటి నుంచి ఆ సౌండ్ ఓవరింగ్ అనే పేరు వచ్చింది. ఇన్ బయట ప్రపంచంలో కూడా ఎవరన్నా కానీ లేదా లేటెస్ట్గా ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు కానీ ఎవరన్నా కొంచెం రెండు ముందుకు వచ్చింది అనుకో, ఏమయ్యా సౌండ్ ఓవరింగ్ లాగా చేసేమంటారు. ఆ విక్కి ఆ పేరు అలా ఇప్పటికి ప్రజెంట్ రింగ్ అని అంటారు ఇప్పటికైనా సరే. సో ఆయన సెట్లో ఉన్నప్పుడు ఆఫ్ ది కెమెరా అంటే షార్ట్ బ్రేక్ ఉందనుకోండి, ఎలా బిహేవ్ చేస్తారు టెక్నీషియన్స్ అందరితో, ఎలా ఉండేవారు ఆయన? ఆయన ఏంటంటే అమ్మా మ్యాక్సిమం చాలా తక్కువ మాడతారు. ఇప్పుడు లేక మన క్యారవాన్స్ అవన్నీ లేవు. ఆయన ఏం చేస్తారంటే దూరంగా ఒక పర్లాంగ్ 2 పర్లాంగులు అయినా పర్లేదు, ముందే వాళ్ళ అసిస్టెంట్కి తెలుసు ఈయన ఎప్పుడు ప్రశాంతంగా దూరంగా ఉంటాడని. ఈ 2 కిలోమీటర్లకి కేబుల్ ఇప్పించేసేవాళ్ళు. ఒక ఫ్యాను ఒక గొడుగు, ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే బుక్స్ చదవడం కానీ లేకపోతే గొడుగు వేసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటారు. బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఎప్పుడు ఉంటారు, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. షార్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడన్నా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వేరే తోటి ఆర్టిస్టులు కానీ ఎవరన్నా ఆయనకి కొంచెం పరిచయం అనుకోండి, పరిచయం అయినప్పుడు కూడా అదే ఆల్మోస్ట్ ఏమైనా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటానికి వచ్చావు ఏంటో తెలియదు, నాకు సినిమా రంగం అనేది ఎక్కువ సక్సెస్కి ఉండదు, అది మనం గుర్తుపెట్టుకొని నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ ప్రాపర్టీ కొనుక్కో. మీకు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పున్నా సరే మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. మళ్ళీ బాగా దగ్గర వాళ్ళు అయితే మళ్ళీ అడిగేవాళ్ళు, ఏమో ఎక్కడ కొనుక్కున్నావా నువ్వు, మరి రెమ్యునరేషన్ ఎంత వస్తుంది నీకు ఏంటని. అసలు అది కొనపైన ఒక ఈయనంత పెద్ద ఆయన చెప్తున్నారని తాపత్రయంతో ప్రయత్నం చేసేవాళ్ళు ముందు కొనడానికి. ఎప్పుడు ప్రాపర్టీస్ కొనండి అని ఆయనే అందరినీ ప్రేరేపించేవారంట కదా. అంతేనమ్మా, దానికి అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే ఇండస్ట్రీ అనేది 60 years జాబ్ కాదు, ఇది ఎప్పుడైనా రిటైర్మెంట్ వస్తుంది. దీనిలోకి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళి చేయాలంటే చేయలేం. ఇప్పుడు ఇదేంటంటే ఒక యాక్టింగ్ కానీ ఏదైనా ఏంటంటే ఒక రిచెస్ ఇది సినిమా గురించి నేను ఎక్కువ చెప్పాను మీకు తెలుసు కాబట్టి, ఈ బ్రేక్ వచ్చినప్పుడు మనం వేరే పని చేయలేం కాబట్టి ఈ బ్రేక్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సంపాదించిన సంపాదనని మనం ఇక్కడ చెన్నైలో ఉంటే ఏదైనా కొనుక్కున్నాం రిటర్న్స్ వచ్చేట్టు ప్లాన్ చేసుకుంటే మళ్ళీ అవకాశాల కోసం చూసినా లేకపోతే ఇండస్ట్రీలో ఉండాలనుకున్నా అది ఇన్కమ్ మనని బతికిస్తుంది. ఎంతమంది అయినా ఇంటికాడి నుంచి వచ్చి ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు
ఆ రోజు ఉన్నప్పుడు ఏదో క్యాజువల్గా ఉండే కానీ ఇప్పుడు నా వయసు ఇప్పుడు 16 ఇయర్ 58 వచ్చింది కదా, ఇప్పుడు చెప్పిన మాటలు ఎంత బాగుంటాయి అంటే బుద్ధుడి కన్నా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది గీత చేశారా అని. జయసుధ గారికి ఒక డంపింగ్ యార్డ్ తీసుకెళ్లి చెన్నైలో ఇది కొనుక్కో ఈ ఫ్లాట్ అంటే డంపింగ్ యార్డ్ ఎవరు కొంటారు అని జయసుధ గారు అన్నారండి. అవునమ్మా, అది చాలాసార్లు జయసుధ గారు చెప్తారు, కోదండరామిరెడ్డి గారు చెప్తారు, అందరూ చెప్తారు. ఆయనకి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారు అనుకో, వెళ్ళిన తర్వాత షార్ట్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు సార్ మీకు ఒక షార్ట్ 1 hour పట్టుద్ది అన్నారు అనుకోమా, మళ్ళీ ఇంటికి వెళ్ళి రాలేరు. రాలేనప్పుడు ఏం చేస్తారంటే కారు తీసుకుంటారు. కారు తీసుకొని అలా ఆ చుట్టుపక్కలన్నీ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఓ ఇది ఏ ప్లేస్కి ఎంత దూరం ఉంది, సిటీకి ఎంత దూరం ఉంది, ఓ ఇది మనం తీసుకున్నా పర్లేదు లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినా పర్లేదు అనుకుని డిసిషన్ తీసుకొని తర్వాత వాళ్ళ బాబునో మా అన్నయ్య సౌండరావు గారి దగ్గర చేస్తున్నారు మేనేజర్గా, అలా వాళ్ళలో పంపిస్తారు. పంపించి ఆ అబ్జర్వేషన్ చేసిన తర్వాత అందరూ ఓకే అయిన తర్వాత అవసరం ఉంటే ఆ బిట్ తీసుకుంటారు. వేరే పక్క ఆర్టిస్టులు కూడా జయసుధ గారికి అన్న గారు చెప్పినా ఇంకెక్కడ చెప్పినా అలా ఇంకా ఈ ప్లేస్లో కదా చాలా ప్లేస్లో ఆయన పలానాది ఫ్యూచర్లో డెవలప్ అవుద్ది అంటే. ఎందుకు కూడా అలా చెప్తారంటే సిటీలో ఇప్పుడు టీ నగర్ ఉంది మద్రాసులో, అందరూ టీ నగర్లో కొనలేరుగా. ఇప్పుడు పలానా ఇప్పుడు ఎయిర్పోర్ట్ తాంబరం ఉందమ్మా, ఇప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకున్న ఇన్కమ్ని అక్కడ ప్రిపేర్ చేసానుకో 10 సంవత్సరాల తర్వాత అయినా నీకు ఉపయోగపడతాయి. అందుకని అలా ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న అమౌంట్కి ఉన్న ఈ ప్లేస్లో పలానా ప్లేస్ వస్తుందని ప్లేస్తో సహా ఒకసారి ఆయనే చెప్పేవారు. దాన్ని కొంతమంది వెళ్ళి చూసుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మా రిలేషన్స్లో ఉన్నారు, బయట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కోదండరామిరెడ్డి గారికి ఇప్పటికీ ఆ మాత్రం ఆస్తులు ఉన్నాయంటే దానికి శోభన్ బాబాయ్ కారణం అని ఆయన కూడా చెప్తూ ఉంటారు. అవును, అది నిజమే. యాక్చువల్గా అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా పరంగా వచ్చినప్పుడు ఫస్ట్ మధుసూదన్ గారి దగ్గర కోదండరామిరెడ్డి గారు, సోమరావు గారు ఈ వీరామణికి కానీ మనుషులు మారాలంటే కలిసి పనిచేశారు. అలాగే రాఘవేంద్రరావు సోమరావు గారు ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్లో రాఘవేంద్రరావు గారు బాబు సినిమాకి అవకాశం ఇచ్చారు. అలానే కోదండరామిరెడ్డి గారికి మన మిస్టర్ విజయ్ అని అవకాశం ఇచ్చారు. కానీ కోదండరామిరెడ్డి గారిది మిస్టర్ విజయ్ కొంచెం లేట్ అయింది, రాఘవేంద్ర గారు బాబు రిలీజ్ అయ్యి కొంచెం పర్లేదు. ఈ ఆయన అవకాశం ఇచ్చిన ఫస్ట్ డైరెక్షన్ అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ బాగా సక్సెస్ అయ్యారు. అలానే పైకి వస్తున్నప్పుడు కోదండరామిరెడ్డి గారికి నువ్వు అప్కమింగ్లో పైకి వస్తున్నావు కాబట్టి చక్కగా పలానా చోట కొనుక్కొని చెప్పడం, మిగతాది కోదండరామిరెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్లో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, అంటే శోభన్ బాబు గారు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారో ఆ తర్వాత కూడా ఆయనకి సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయని, సుమన్ గారి క్యారెక్టర్ అది శ్రీ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ముందు అడిగింది శోభన్ బాబు గారిని అని అంటూ ఉంటారు. యాక్చువల్గా నిజమే, అతడిలో నాజర్ క్యారెక్టర్ అడిగారని, తర్వాత ఈ అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అడిగారని మాకు కూడా తెలుసు. అయితే నేను ఆయన చేయనన్నారు అని తెలిసింది. తర్వాత నాకున్న సంవత్సరానికి నేను వెళ్ళినప్పుడు ఒకసారి అన్నగారు మీరు కృష్ణుడు క్యారెక్టర్ వేశారు, అసలు సంపూర్ణ రామాయణం చేయటమే మీరు ఎన్నో జన్మల పుణ్యం అని నేను అనుకుని చిన్నప్పుడు. అలాంటి సంపూర్ణ రామాయణంలో రాముడికి వేశారు, కురుక్షేత్రంలో కృష్ణుడికి వేశారు, వెంకటేశ్వర స్వామి కూడా వేస్తే బాగుండేదేమో, మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వద్దన్నారు ఏంటి అన్నగారని నాకు ఉన్న సంవత్సరంతో అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే మనం వద్దు అనుకున్నామమ్మా, రిటైర్ అయిపోయాం, ప్రశాంతంగా ఈ జీవితాన్ని ఇలా ఫ్యామిలీ లైఫ్లో గడుపుతున్నాను, ఈ ప్రాపర్టీస్ అవి చూసుకుంటూ మళ్ళీ మనం ఎంటర్ అయ్యి మళ్ళీ సినిమాలు చేయడం ఎన్ని వద్దు అనుకున్నాను కాబట్టి నన్ను హీరోగా ఒక 250 సినిమాలు 200 సినిమాల్లో కొన్ని సినిమాలు హీరోగా చూశారు. ఇక అలానే చూడాలనుకున్నాను నేను, ఆ హీరోగానే రిటైర్ అయిపోతాను అనుకున్నాను. అందుకని నాకు రాజేంద్ర వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని నేను నిర్ణయం తొందరగా తీసుకెళ్ళిపోయాను అన్నారు. కానీ ఆయన అలా అన్నా కూడా మా మనసులో మాత్రం బాధగానే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వేస్తుంటే బాగుండేదేమో. సుమన్ గారు బాగా చేశారు, సినిమా సూపర్ హిట్ అయింది, దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. కానీ మా ఆయన ఫ్యాన్స్కి కానీ లేకపోతే ఒకే ఊరు వాళ్ళంగా కానీ ఆయన వేస్తే బాగుండేది మాకు మాత్రం అనిపించేది అప్పుడు. శోభన్ బాబు గారు నిజంగా అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అని అంటారు, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే నా అందాన్ని నన్ను అలానే వాళ్ళ మనసుల్లో గుర్తుపెట్టుకొనివ్వండి, ఇలా వద్దు అని చెప్పేసి అక్కడ అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు అంటారు, ఎంతవరకు నిజం? అది 100% నిజం యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన ఇద్దరు హీరోయిన్ సినిమాలు ఎక్కువ చేస్తారు, ప్లస్ పబ్లిక్లో లేడీస్ కానీ ఎవరైనా ఏమంటారంటే సౌండ్ మంచి అందగాడే అంటారు. ఇప్పుడు ఆ అందగాడన్న దీన్ని మనం మేకప్లో కానీ విగ్గుల్లో కానీ క్యారెక్టర్లో కానీ మెయింటైన్ చేయకపోతే అరే ఎలా అయిపోయాడేంట్రా సౌండ్ బాబు అనుకుంటారని, ఒకవేళ వేరే రకంగా చూసినా నన్ను అలా చూసిన వ్యక్తులు ఎలా అనుకుంటారనే ఉద్దేశం ఆయన భావన ఎక్కువ ఉండేది. అందుకని ఒక హీరోగానే మనం చేసాము, హీరోగానే రిటైర్ అయిపోతాం, మళ్ళీ క్యారెక్టర్గా మనం వద్దు. ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ మనం హీరో చేయనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అంటారని ఇక ఆయన ఉద్దేశంతో అందాన్ని ఉన్నన్నాళ్ళు అందాన్ని కాపాడుకుంటూ ఎక్కడన్నా మేకప్ ఏదైనా టీడైనా అన్ని చూసుకుంటూ కంటిన్యూ అయ్యేవాళ్ళు అనమాట. ఎక్కడో ఒకసారి బయటకు వెళ్తే అక్కడ ఎవరో కావడ పెద్దవారు అయిపోతున్నారండి అన్నందుకు బాగా ఫీల్ అయ్యారని,
తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ఇంట్లో నుండి బయటికి రాలేదు, ఇంట్లోనే ఉండిపోయారని అంటూ ఉంటారు. అయితే అదేం లేదు. జనరల్ గా బయట రిలేషన్స్ కానీ మా ఊరు వచ్చినప్పుడు కానీ పెళ్లిళ్ళకి కానీ ఆయన మాక్సిమం వితౌట్ మేకప్ తో వస్తారు. అంటే అక్కడక్కడ ఎవరన్నా ఫ్యాన్స్ సడన్ గా చూసి అంటా ఉంటారు కదా, అలా అనుకుంటారు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఏదన్నా మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ ఎక్కువ వెళ్తానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకు ఇష్టపడేవారు గారు అంటే అక్కడ పెళ్లి ఇంపార్టెంట్, ఫంక్షన్ ఇంపార్టెంట్. యాజ్ ఎ హీరోగా నేను గెప్పుకొని వచ్చాను అనుకో, అది మర్చిపోయి అందరూ మన చుట్టూ ఉంటారు. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తప్ప కొన్ని మ్యారేజ్లు కూడా అవాయిడ్ చేసేవారు. ఆయన ముందే చెప్పేవాళ్ళు, నేను ఆశీర్వదిస్తాను ఇక్కడి నుంచి, కానీ నేను రావటం అనేది దాని ఇబ్బంది ఉంటుంది అని చెప్పేవారు. బాగా ఇంపార్టెంట్ మ్యారేజ్ మాత్రం వాటి ఫంక్షన్లు మాత్రం వెళ్ళేవాళ్ళు.